నమస్తే సార్. నా పేరు వేణుబాబు సార్. నేను ఎస్సీ మాదిగ కులానికి చెందినవాడిను, గ్రామానికి చెందినవాడిను. నేను ఉత్తరీత్యా చిలకలూరిపేటలో లాయర్గా ప్రాక్టీస్ చేస్తూ జీవనం సాగిస్తున్నాను. ఇటీవల కాలంలో 1వ తారీఖు శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో నా భార్య, నేను, నా పిల్లలను తీసుకొని స్కూల్లో జాయిన్ చేయడానికి చిలకలూరిపేటలో ఉన్నటువంటి విశాల మార్ట్లోకి బట్టలకి, స్కూల్ బ్యాగులకి, లంచ్ బాక్సులకి వెళ్ళి మా షాపింగ్ అన్నీ తీసుకొని బిల్లు వేయించుకుందామని చెప్పి క్యాష్ కౌంటర్ కాడికి వచ్చాం. క్యాష్ కౌంటర్ కాడికి వచ్చి మేము, మా భార్య, నేను క్యాష్ కౌంటర్లో వేసుకుంటే మేము చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో నా పిల్లవాడు చిన్నవాడు, ఇతనిది 3వ సంవత్సరం వచ్చి నెల అయింది. ఈ పిల్లాడు వాటర్ బాటిల్తో ఆడుతుంటే మా పక్క కౌంటర్ ఒక అమ్మాయి, ఒక లేడీ క్యాషియర్ ఉండి మా పిల్లాడు బాటిల్తో ఆడుతుంటే, ఉత్త గల్లీస్ పిల్లలాగా ఉన్నారు, వాటర్ గల్లీస్కి షాపింగ్ చేస్తున్నారు, ఈ గల్లీస్ వాళ్ళు అసలు ఎందుకు రానిచ్చారని చెప్పి వికృతంగా మాట్లాడుతూ ఏళ్ళు చూపించి మాట్లాడుతుంటే, ఈ లోపల నా భార్య, నేను, అమ్మ ఏందమ్మా పిల్లలను పట్టుకుని గల్లీస్ పిల్లలు అంటున్నావు, వాళ్ళకి ఏం తెలుసమ్మా, చిన్నపిల్లలు కదా, నీకు ఎందుకమ్మాట మాట్లాడుతుంటే, నష్టం జరిగితే ఎవరు ఇస్తారని చెప్పి ర్యాష్గా, నెగ్లిజెన్స్గా తను ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడుతూ మాట్లాడింది. ఆ క్రమంలో ఆ వాటర్ బాటిల్ని కూడా బిల్ వేయండి అని చెప్పి ఆమె క్యాష్ కౌంటర్ మీద ఆ బాటిల్ బాస్కెట్లో వేసినాను. ఆమె ఏంటి బిల్ వేసే సొట్ల పోయినాయి అని చెప్పి ఆ బాటిల్ నా మీదకి విసిరినప్పుడు నా భార్య, నేను, ఏందమ్మా ఏంది నువ్వు చేసే దగ్గరికి వెళ్తే ఆమె నా చెంప మీద కొట్టింది. ఈ క్రమంలో బయట ఆమెకు సంబంధించిన ఒకడు వాచ్మెన్ అంట, వాడు వచ్చి నన్ను, నా భార్యని బాస్కెట్లు తీసుకొని తీవ్రంగా రక్తగాయాలయ్యేటట్లు, కాలుకి చెయ్యికి రక్తగాయాలయ్యేటట్లు కొట్టారు. నా కాలు భార్యకి కాలుకి, చేతికి దెబ్బ తగిలింది. నాకు ఏళ్ళకి దెబ్బ తగిలింది. ఈ తగితే ఈ క్రమంలో నేను 100కి డైల్ చేశాను. డైల్ చేసినాక చిలకలూరిపేట పోలీసు వాళ్ళు ఫోన్ చేసి, ఏందా ఇట్లా అందరికి ఫోన్ వచ్చింది, ఏం జరిగిందంటే వాళ్ళకి నేను జరిగిన విషయం మొత్తం చెప్పేస్తే, వాళ్ళు చిలకలూరిపేట పోలీసు వారు ఎస్ఐ, 2 కానిస్టేబుళ్ళు, కమాండర్ వేసుకొని వచ్చి మమ్మల్ని కొట్టి గాయపరిచిన వాళ్ళని, నన్ను, నా భార్యను, నా పిల్లల్ని మొత్తాన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లినారు. ఏం జరిగిందని చెప్పి చిలకలూరిపేట టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గారు అడగగా, ఇలా జరిగింది సార్, ఇలా జరిగింది, ఇది ఇలా మాట్లాడింది అని చెప్పి మేము చెప్పినాక సదరు విశాల మార్ట్ డివిజనల్ మేనేజర్ కూడా అదే క్రమంలో గంటకి వచ్చేసి, అయ్యా మాదే తప్పు, సారీ చెబుతాం అని చెప్పారు. మాకు సారీ వద్దయ్యా, మాకు దెబ్బలు తగిలిని, మేము కంప్లైంట్ ఇస్తాము, ఏదైనా ఉంటే కోర్టులో చూసుకుంటాం, మాకు న్యాయం జరగాలని చెప్పి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన క్రమంలో ఆ రాత్రి కూడా మమ్మల్ని రాజీకి రమ్మని చెప్పి మమ్మల్ని చిలకలూరిపేట సుగాలిగాలికి చెందిన శిరీష్ అనే ఆమె నా మీద మధ్యవర్తులుగా పంపిస్తూ, రాజీ చేయకపోతే నువ్వు ఎట్లా తిరుగుతావో చూస్తానని చెప్పి బెదిరిస్తూ, ఆమె నా ప్రాణానికి, నా భార్యకి, నా భార్య పిల్లల ప్రాణానికి థ్రెట్ ఉంది ఆమెతో. ఆమె ఈ క్రమంలో 15వ తారీఖు ఆదివారం సుగాలి కాలనీకి చెందిన ఒక శిరీష్ అనే అమ్మాయి ఒక 30 మంది తన యొక్క లేడీ దానులతో పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళి, కేసు ఎందుకు కట్టారు, కడతానికి మీరెవరు, కట్టడానికి వాడెవడు అసలు అదెవరు, వాడి పిల్లలు ఎవరు, వాళ్ళ పిల్లలు వాడికి పుట్టారా, ఇట్టా అని చెప్పి గందరగోళంగా తిడుతూ అల్లకొల్లాలు సృష్టించింది. ఇది మాకు వేరే వ్యక్తుల ద్వారా ఆమె చేసిన న్యూసెన్స్ మొత్తం మాకు తెలిసింది. అదిగాక ఆమె నుండి మాకు ప్రాణహాని ఉంది, ఆమె నుండి మాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం. 15వ తారీఖు సుగాలి కాలనీకి చెందిన శిరీషాబాయ్ అనే ఆమె వాళ్ళ కాలనీలో ఒక 30 మందిని తీసుకొని పోలీస్ స్టేషన్ మీద దుర్భాషలాడుతూ, పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి సెంట్రీని, పోలీసుల్ని ఇష్టం వచ్చినట్టు తిడుతూ, అదే క్రమంలో కంప్లైంట్ ఇచ్చినటువంటి నన్ను, నా భార్యని ఇష్టం వచ్చినట్టు తిడుతూ, సిఐ గారు వస్తే సిఐ గారిని కూడా ఎలా పడితే అలా తిడుతూ నానా జాగీరి హంగామా చేసింది. ఈ క్రమంలో ఆమె వచ్చి, నేను ఈ అమ్మాయిని తీసుకెళ్తాను, ఎవరు ఆపుతారో ఆపండి, ఎవడొచ్చి కేసు పెడతాడో, ఎవడు ఏం చేస్తారో నేను చూసుకుంటా అని చెప్పి ఆమె
భయభ్రాంతులకు గురి చేసింది. ఆ పోలీసు వారు ఆమె అనుకున్నది ఏమి జరగనీకపోయేలేకే వీడియో విషం తాగినట్టు యాక్షన్ చేస్తూ హాస్పిటల్లో చేరి ఫేక్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి వాటిని పబ్లికేషన్ చేస్తూ నానా జాగీరు చేస్తుంది. మాపై దాడి చేసినటువంటి అమ్మాయి ఎవరైతే ఉందో సుగాలి కాలనీకి చెందిన అమ్మాయి, ఆ సుగాలి కాలనీకి చెందిన ఆ శిరీష్ వాళ్ళ కాలనీ అమ్మాయిని వెనకేసుకొస్తూ ఆమె అనుకున్నది జరగలేదని ఫేక్ వీడియోలు సృష్టించి ముందు తాకపోయినా విషం తాకపోయినా తాగానని చెప్పి హాస్పిటల్లో చేరి ఫేక్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతూ మీరు రాజీకి ఎలా రారో చూస్తారని చెప్పి నన్ను బెదిరిస్తూ, మీరు రాజీకి రాకపోతే ఏం చేయాలో కూడా నాకు తెలుసు అని చెప్పి బెదిరిస్తూ నన్ను నా కుటుంబానికి థ్రెట్ ఉందా వల్ల అందువల్ల సదరు ఎస్పీ గారిని కలిసి మేము ఆ వినతి పత్రం ఇచ్చి ఆమె నుండి మాకు ప్రాణహాని ఉంది కాబట్టి మాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం.